హాయ్ గైస్, ఇది మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాము. పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని నేను ఒక స్పూన్ గీ కూడా వేసుకున్నానండి. తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అండి. నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను కాబట్టి ఆనియన్స్ వేసుకోవట్లేదు. మీ దగ్గర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్గా లేకుంటే ఈ స్టేజ్లోనే పచ్చిమిర్చి కన్నా ముందు ఆనియన్స్ వేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్ అన్నీ వేసేసాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక మష్రూమ్స్ వేసేసుకున్నామండి. మష్రూమ్స్ కూడా పచ్చి వాసన పోయి వచ్చేంతకు ఫ్రై చేసుకున్నాము. కరివేపాకు యాడ్ చేశానండి. అంతా ఫ్రై అయ్యాక చూపిస్తాను. కొంచెం ఇంకా కొంచెం మగ్గాలి. ఈ లోపల కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను. మష్రూమ్స్ మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు జీలకర్ర పొడి వేస్తున్నానండి. ఎందుకంటే మనకి ఇంకా మష్రూమ్స్ ఒక 1/4 మగ్గాలి. ఇప్పుడు ధనియాల పొడి, మిరియాల పొడి కూడా ధనియాల పొడి వేస్తున్నానండి. కలిపేసి ఒక్క 1 మినిట్ తర్వాత మిరియాల పొడి యాడ్ చేసేస్తాను. కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నానండి. దాంతోపాటు స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్లో వేసుకోవచ్చు. మా పిల్లలు కొంచెం మగ్గుకుంటే తినరని ముందు వేస్తున్నాను. మీరు కావాలంటే అన్నం కలిపాక వేసుకోవచ్చు. నెక్స్ట్ కొత్తిమీర వేసానండి. ఇంకా అన్నం వేసేయడమే, కొత్తిమీర ఏం మగ్గాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్నం వేసి యాడ్ చేసేస్తున్నానండి. ఇంకా అన్నం కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూపిస్తాను. ఇవ్వండి, సర్వింగ్ చేస్తే ఇలా ఉంటుంది. పిల్లలకి బాక్స్ కట్టేసాను 2 మష్రూమ్ రైస్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.